ఎక్స్ట్రా జబర్దస్త్. హీరో వస్తే సాంగ్ ఏరా? అది హీరో వస్తాయి, జీరోలంతా వస్తాయి హీరో. హీరో కం ప్రొడ్యూసర్ నీ సినిమాకి నేను. సర్లే ఎల్లు వేస్తాం. బాగా సూట్ అయ్యేస్తాం. లొకేషన్ కి వచ్చా, డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు, హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా, బయలుదేరి వచ్చే టైం పట్టింది. కెమెరామెన్ ఏడి? కెమెరామ్యాన్ తను ఎక్కడో చూసినట్టుందా? మా అబ్బాయి బర్త్డేకి వచ్చారా, ఫోటోలు తీసి నీడాడు. ఏమయ్యా సినిమా తీద్దాం అనుకున్నా నేను, రిసెప్షన్ కాదు సార్. ఆడికి ఇంట్రెస్ట్ సార్ సినిమా అంటే, చేస్తా అన్నాడు, రమ్మని చెప్పాను. వాళ్ళ సీన్ లో ఏంటి? హీరోయిన్ తోటి ఉంది సార్, 2 సిస్టర్ సెంటిమెంట్, 3 సాంగ్ సార్. హీరోయిన్ ఎవరు? గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి. ఏడే హీరోయిన్ అదిరిపోయిందా? మనం సెట్ చేసాం. ఎక్కడ? ముంబై. అమ్మాయా? హలో, ఆమ్ క్యా హే ఆతే జాతే కాతే. హలో, నాకు తెలుగు వచ్చు. నేమ్ పావని. సుధీర్, ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్ ఆడు చూడు గెలుపుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. ఈఎంఐ పెడతారా? ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ వచ్చామని హీరోయిన్ చేద్దాం, ఏమైనా సిస్టర్ పెట్టేద్దాం సార్. అదేంటే ఇప్పుడే కదా హీరోయిన్ చెప్పారన్నారు. టైం లేదు మనకి, మళ్ళీ మీరే ప్రొడ్యూసర్, డబ్బులు మనకి. హీరోయిన్ అమ్మాయి వస్తుంది కదా, వస్తుంది సిస్టర్ వస్తుంది కదా, సిస్టర్ క్యారెక్టర్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్ తో షార్ట్లు తీసే. గుడ్ ఐడియా సార్. ముందు సిస్టర్ సీన్ చేసేద్దాం. యాక్షన్. ఏంటి అన్నయ్య ఏంటి? ఆప్యాయత కనబడతల్లా, చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెషన్ వస్తుందా? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. సరే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు, డాన్స్ చేద్దాం. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ తో మాడాను సార్, రామ్ లక్ష్మణ్ తోని. వాళ్ళు ఫైట్ మాస్టర్ కదయ్యా. ఓ అందుకే నా చేయనని చెప్పారు వాళ్ళు. డైరెక్షన్ వచ్చా నీకు అసలు? నాకు డైరెక్షన్ వచ్చి అడుగుతున్నారా? మీరు బాహుబలి చూసారా? చూసా. నేను చూసాను, సరిపోయిందిగా. నీకు నిజంగా డైరెక్షన్ వచ్చా? మీరు మగధీర చూసారా? చూసా. నేను మగధీర చూసాను. ఇంకే సినిమా చేసుకోవచ్చు మనం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి. సార్ మన కెమెరామెన్ గారండి. హాయ్ సార్. మన హీరో గారు సార్. ఏం ఫేమస్ అయ్యా? ఏం చేస్తారా? అదే మోహన్ చూడు ఎలా ఉందో ఆడిది. ఏం ఆడుతున్నావు? అతను ఫోకు, బ్రేకు, కథాకళి, కబడ్డీ, ఖోఖో అన్ని వచ్చు. కబడ్డీ డాన్స్ కదా, స్పోర్ట్ కదా అది. ఏం ఫ్లోలో అన్ని నేర్చుకున్నాడు మనడు. ఏంటో ప్రొడ్యూసర్ నేను దగ్గర నుంచి ఏం అర్థం కాదు సార్. ఏదో తగలబెట్టమని. తగలబెట్టమన్నాడు సార్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా, దానికి కారణం ఇతనే. సచిన్ క్రికెట్ ఆడడానికి ఇది ఎలా కారణం అవుతాడయ్యా? యాక్చువల్ గా సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు, ఏదైనా స్టెప్ నేర్పించు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఇదిగో ఏ మ్యూజిక్ అండి. మీ డాన్స్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లో వాడుతున్నారా? అంతేకాదు ధోని కూడా ఇతనే క్రికెట్ నేర్పించారు. ధోనికి హెలికాప్టర్ ఆట తెలుసా నీకు? హెలికాప్టర్ షాట్ ఎందుకు తెలీదు? ఎలా నేర్పించాను తెలుసా నీకు? ఏ మ్యూజిక్ అండి. మీరు వేసిన డాన్స్ అతను క్రికెట్ వాడేస్తున్నారా? అంటే యాజ్ డీస్ గా స్టెప్ కొట్టిన తర్వాత అతను కూడా బాల్ ఇలా చూస్తాడు. మరి మురళీధరన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా? ఏంటి మురళీధరన్కి? మొత్తం మురళీధరన్. బౌలింగ్ కి డాన్స్ కి ఏంటి సార్ సంబంధం? చూస్తారే సౌండ్. రీప్లే నాది. మరి హర్భజన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా? మన హర్భజన్ సింగ్ గారికి నేనే నేర్పించాను. నేను నమ్మదు కావట్లేదు సార్.
సీరియస్ మీరు చాలా గ్రేట్ సార్. మన కొత్త హీరో సార్, మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. సరే, చూడండి, చాలా బాగా చేస్తాడు సార్. చెప్పిన డాన్స్ యాక్టివ్ చేయి. ఇక్కడ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దీని తర్వాత తగిలే వరకు ఊపుతానే ఉండాలి. నాకు ఈ స్టెప్ అయితే నచ్చలేదు సార్. సరే, ఇంకో స్టెప్ మారుతాను. లేక 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 మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఏంటి? సార్ ఏం చేస్తున్నారు సార్? అదేం స్టెప్? అమ్మా తెలియదు, 2 స్టెప్లు ఎప్పుడు చూడలేదు. మరి వెళ్ళి యాక్షన్. సార్ ఆ మూమెంట్ రావట్లేదు సార్ మనకి. ఆడకు తగ్గట్టు మూమెంట్ ఇచ్చాను నేను. హలో షారుఖ్. షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది, డబ్బింగ్ ఫోన్ అయ్యేది. ఆ స్టెప్ చెప్పాను కదా నీకు, మరి రావట్లేదా? సరే చేయి పైకి లేపు. 1 ఊపు ఊపు అంతే, అయిపోయింది. స్టెప్ అంతే, స్టెప్ అంతే. ఏదైనా ఫ్లోర్ మూమెంట్ లాంటిది ఏదన్నా? సరే ఇట్రా. హలో సల్మాన్, సల్మాన్. ఓకే, రైట్ లోకి తీసుకో, ముందు పెట్టాలిగా. మనం కూడా నేర్చుకుందాం. ఓకే, బాయ్ బాయ్. సార్ అందులో స్టెప్ ఏ ఉంది సార్? గుర్తురాల తర్వాత ఏంటో, అందుకే లైన్లో ఉంటానులే. ఇప్పుడు 2 చేతులు పైకి లేపు. సార్ ఈ 2 కాళ్ళు తీసుకెళ్ళి జోబులో పెట్టుకో, జోబులో పెట్టుకో. ఎవడన్నా చేతులు జోలో పెడతా, కాళ్ళు ఎవడన్నా జోలో పెడతాడా సార్? చెప్పలు నేర్పించమంటారు, ఏ చెప్తానేమో నేర్చుకోరు. ఏంటి అసలు మీరు? ఒక్క ఫ్లోర్ మూమెంట్ ఏదైనా చేయండి. ఫ్లోర్ మూమెంట్, ఒక్క ఫ్లోర్ మూమెంట్. ఓకే రెడీ. నా చోరే ఇది యాజ్ ఇట్ ఈస్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వేశారు కదా? జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ స్టెప్ వేశారు కదా సార్? సేమ్ స్టెప్ ఎలాగ వేసారు? అలా అట్లా వెళ్ళారు, నేను ఎటు వెళ్ళాను, ఇటు వెళ్ళారు. సరిపోయింది కదా, 2 డిఫరెన్స్ ఉన్నాయి కదా. డిఫరెన్స్ సార్. నేను ఒక హీరోని సార్, నేను అలా పెట్టుకుని అలా కూర్చొని అలా అనుకుంటే ఎలా ఉంటుంది జనాలు? అరే హీరోయిన్ ఎవరు ఎక్కడ? ఎందుకు మెల్లగా సాంగ్ పెట్టండి అమ్మా. ఎంతకన్నా మంచి స్టెప్ మనకు రాదు. ఏం స్టెప్ సార్ అది? మోకాళ్ళు నొప్పి వచ్చినలాగా పడిపోయేలా పడి. సార్ ఒక స్టార్ సార్, నేను స్టార్. స్టార్ స్టార్ అంటే నవ్వు వస్తుంది మాట. ఓకే ఓకే. నువ్వులేగా అమ్మాయి, నువ్వు రాను. ఇప్పుడు చెయ్యి. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. సూపర్ సార్. సార్ మాస్టర్ గారికి ఏదో అయ్యింది. మాస్టర్ గారి తెగ మోగింది. ఇది లపాంగు జుమ్మా అనమాట. మీరు ఏమనుకోనంటే మా సినిమాలో మీరే హీరోయిన్ సార్. సార్ నువ్వు హీరో, ఇతను హీరో. నేను ఒక స్టార్ ని. అతను ఒక హీరోయిన్. సార్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది సార్. ఏం కాంబినేషన్ సార్? వాడేంటి సార్ అలుగుతాడు? నాకేం తక్కువ అమ్మా, అన్ని తక్కువే అమ్మా, అన్ని తక్కువే అమ్మా. ఒప్పించుకోండి సార్. ఊరుకోండి సార్. నేను ఒప్పిస్తా. మీరు ఒప్పించండి సార్, మీరే హీరోయిన్. ప్లీజ్ సార్. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా. సార్ సార్ తీసుకెళ్ళి. మనకి హీరోయిన్ దొరికేసినట్లే. కంగ్రాట్స్ సార్, మన హీరోయిన్ మీరే హీరో. అంతే. మీరు రండి, మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం కొత్తది. ఎక్స్ట్రా జబర్దస్త్.
స్టూడెంట్స్ ఏంట్రా పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రులా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా నువ్వు కూడా రా, నీకు పెళ్లి కాకపోయినా 5 వచ్చేసింది. మెడినందరూ స్టూడెంట్స్ అంటే వీళ్ళు. కాలేజ్కి వచ్చి చాలండి దారా మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి. మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. రెడీ. సీనియర్స్ అంటే బొచ్చుకి మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది, భయం కూడా పోయింది, మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? అరే మంచి అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయమంది ర్యాగింగ్ రా అంట పెట్టి. వాడి క్యారెక్టర్ గెలిపాడు. ఏ బ్యాచ్? ఆ బ్యాచేనా? అక్కడే కూర్చో. ఏంట్రా కాలేజ్కి వచ్చి సాఫ్ట్వేర్ మాడతావు? మన ఏంటో చూపించాలి అసలు. నెక్స్ట్ రాని, మామూలుగా ఉండదు. మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బంగారం. ఇది కాలేజీ ప్రెమిసిస్. అది ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్. మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ సార్. డిస్కషన్ వస్తే ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా తోలు తీస్తే అర్థమైందా? చెల్లెని పిల్లండి సార్. పిలు. చెల్లెమ్మ. ఏంట్రా ఫీల్ అయిపోతున్నావు? చెల్లెమ్మ అని పిల్లలు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా. చెల్లెమ్మ అని పిలు. చెల్లెమ్మ. హలో, నువ్వు కూడా అన్నయ్య అని పిలు. అన్నయ్య. నేను అంది నాకు కాదు, ఆడి పిల్లమని చెప్పు. వాడిని పిలు. వాడిని అన్నయ్య అని పిలు. వాడిని ఎలా పిలుస్తాను నేను అన్నయ్య అని? నీకు ఇదే లాస్ట్ కిట్. బాబానే ఏంటి సంగతులు? నువ్వు వెళ్ళరారా. ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ కాలేజీలో ఇద్దరే ఎదలు ఉంటారు. ఒకటి నేను, 2 ఆడు. 3 రాలా ఇవాళ. కాలేజ్కి వచ్చి మా పేర్లు అడగవసలేదు. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ గా ఈదు. సార్ నీళ్ళు లేవుగా సార్? ఈదు. మునిగిపోతావు జాగ్రత్త, మునిగిపోతావు జాగ్రత్త. ఏంట్రా ఏంట్రా సైడ్కి వచ్చావు? ఆ చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్, బ్రహ్మాండంగా ఆడతా. వెంట్రుతాడు. సార్ వెంట్రుకతో ఎలా? మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది. ఇంత అర్థమైందా? అర్థమైంది సార్. ఆడు అలాగ పక్కలు ఆడుతుండు. నీకు ఏడుపు వచ్చా? కంటిన్యూ ఏడు. అలా ఏడుస్తుండు. పక్కెళ్ళు, సౌండ్ రాకూడదు. లాభం లేదురా, కాలేజ్ మన అంటే ఇంకా చూపించాలి. ఎవడరా నువ్వు? ఇక్కడ కొత్తగా కొంచెం పీన్లో ఉన్నాడు కాలేజ్కి. పేరేంట్రా? బెబ్బే. బెబ్బే పేరు రా. నీ పేరేం పేరు? బెబ్బే. మాటలు రావా? బెబ్బే. మోగోడవా? బెబ్బే. అన్నిటికీ బెబ్బే ఏంట్రా? ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా. హాయ్, దా ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని. ర్యాగింగ్ అనే ర్యాగింగ్ వద్దా? సరే ఓ పని చేయి, ఈ సిగరెట్ తాగు, వదిలేస్తా. వద్దండి. తాగు, వద్దండి. ఒక్క పఫ్ లాగా వదిలేస్తా. అయ్యో వద్దండి. ఏ, ఎందుకు? నాది ఆ బ్రాండ్ కాదండి. మన కాలేజీలో ఎదిరించే లెవెల్ మనకు లేరురా. మనమే కింగ్స్. అమ్మా ఏంటమ్మా ఇది? మేము కాలేజ్కి వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్. ఎవరమ్మా? వాళ్ళిద్దరు సార్. ఒక నల్లగా జుట్టు మీద ఉన్నాడు సార్, వాడొకడును. ఇంకొకటి రింగుల్ జుట్టు ఒకడు ఉన్నాడు సార్. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే వాళ్ళ పేరే చెప్తారంత, పేరు డీటెయిల్స్ అక్కర్లా. నానా మీరేనా ఎదవలు? ఏం కావాలి? ఏం లేదు నానా, నేను లెక్చరర్ గా వచ్చాను ఈ కాలేజ్కి. కాలేజ్కి లెక్చరర్ గా కొత్త లెక్చరా? కాలేజీలో అల్లరి చేయదు, మంచి భవిష్యత్తుని పార్క్ చేసుకోవద్దు నాన్న. అబ్బా! బుద్ధిగా చదువుకోవాలి. ఇదిగో, నువ్వు పాఠాలు చెప్పు, గుణపాఠాలు చెప్పదు. అదేనా? అది కాదు నాన్న, అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న. తమ్ముడు నువ్వు వెళ్ళి పని చూడు, పాఠాలు చెప్పకపోయి. తమ్ముడు కాదురా, మాస్టర్ అట కొత్తగా వచ్చాడు. మాస్టర్ వెళ్ళు. ఏంటి ఎలా చూస్తున్నావు? కొత్త వాచా? బాగుంది. అరే మాస్టర్ వాచ్ బాగుంది. ఎప్పుడు చూడుతున్నావు? థ్యాంక్స్ రా. అమ్మా మెల్లో చేయను పంతులో, నీకు ఇవన్నీ ఎందుకు గానీ. వేసుకోరా. మీరు ఉంగరాలు మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్, కానీ కాలేజీలో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి. ఏం కావాలో తీసుకోవచ్చు, అలా చేయకూడదా? అయితే మనం తీసుకుంటాం. మంది వేద్దాం. బాగుంది, ఇది బాగుంది. నువ్వు పాఠాలు చెప్పు. పాఠాలు చెప్పు. అమ్మా కూర్చోండి, రండి. చేయండి సార్ వాళ్ళకి. నువ్వు ఇరమ్మా, కూర్చో. కాలేజీలో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నాను. అందుకే బీర్ తాగుతున్నావు. నువ్వు పాఠాలు స్టార్ట్ చేసుకో. 4 మంచి విషయాలు చెప్తా. 4 చెప్పు, అంతకుమించి ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి?
చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నాను, ఆడు చెప్పా విషయం. పిల్లల్ని ర్యాగింగ్ చేయొద్దు. మందేస్తావా? మంది చాలా మందే పిత్ర మాస్టర్కి కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే ఎవడ భయపడతాడు? వీళ్ళు బయటకు వెళ్ళి 2 బీర్లు తీసురా. బీర్లు పెద్ద యాక్టర్ లా చేస్తాంటే బీర్లు తెమ్మంటే వెళ్ళి 2 బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు తే. మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు సార్. వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తాను. మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుతాంలే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి ఆగరా, ఈడెవడో వచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యులో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? చెప్పండి రా. తల తెగుదా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోతుంది. చెప్పండి రా. వీరశంకర్ రెడ్డి బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా, గడ్డ మీద అందరిని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు, నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావరా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారేంట్రా? ఇంతమందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్క కాదు. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో. సార్ వీరశంకర్ రెడ్డి గారు, ఇంకొక 2 ఉన్నారు సార్. సార్ వచ్చారా? పాఠాలు చెప్తారా సార్? మీరు సైన్స్ టీచర్ మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీ చేయలు మెల్ల చేయలేకపోతే అస్సలు బాగోదు సార్. ఏదో బీరు తాగమన్నారు కదా, తాపించండి. ఉంగరాలు మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడేడే సార్. నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. వీళ్ళందరినీ చెల్లెలమ్మ పిల్ల. అదొక్కటి తప్ప ఏదైనా చేయగలుగుతారు వీళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల లేకుండా బాగోరా? చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమ్మని పిలవరా. మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్. ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ్ని మాత్రం చెల్లెమ్మని. నేను ఒప్పుకునే 2 రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ 2 రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమ్మని పిలువ. చెల్లెమ్మని పిలవరా? పిలవరా చెల్లెమ్మని. వద్దు సార్. లక్ష్మి, నేను చచ్చిపోతాను, వేడిస్తాను తెలియదు ఎదవన్నారా? ఎదవా సొంతంగా పొడుచుకొని చచ్చాడు కానీ ఆవిడ చెల్లెమని పిలవడంట్రా. పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ జరిగిందో సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. నా పేరు దేవానంద్ అండి. నా పేర్లో ఉన్న ఆనందం నా లైఫ్ లో లేదండి. దానికి కారణం నా కొడుకు పేరు సుధీర్ అండి. అందరిలాగే పుట్టగానే ఆడు కూడా అన్నప్రసన్నం చేశానండి. డబ్బు, బంగారం, ఫుడ్, చదువు అన్ని పెట్టాను. కానీ ఎదవా వెళ్ళి పక్కన ఉన్న అమ్మాయిని ముట్టుకున్నాడండి. ఎందుకే మంచిదని చెప్పి పంతులు గారికి వెళ్ళి జాతకం చూపించా. సార్ పంతులు గారు జాతకం పరిస్థితి ఏంటని అడిగితే, ఇది మీ అబ్బాయి జాతకం కాదు బాబు, నీ తలరాత అన్నాడు. అదేంటి సార్ అని అడిగా. నువ్వు మాతృదేవ సినిమా చూసావని అడిగాడు. లేదండి అని చెప్పా. రేపు నుంచి కంటిన్యూ చూస్తామని చెప్పాడు. చూసారు కదండి, ఎంతసేపు చాటింగ్ ఉన్నాడు.
ఏం చేస్తున్నారా? నానా గుడ్ మార్నింగ్ నానా. అయ్య బాబు ఏం చేస్తున్నారా? పడుకున్నా నానా. దానికి ముందు ఏం చేస్తున్నారా? దానికి ముందు ఫింగర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. అయ్యగారు పని అయిపోయింది, ఈ రూమ్ కూడా తుడిచేనా? వద్దమ్మా, నీ పని అయిపోతుంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అదేంటండి? పని మనిషి నా కోళ్ళని చెప్పుకోవడం బయట బాగోదు, వెళ్ళిపో. వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అంటే వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు. అలాగే నానా. హలో హలో సార్ సుధీర్ గారా? నేనే మాట్లాడతాను, చెప్పండి. నేను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ ఫోన్ చేస్తానండి. చెప్పండి చెప్పండి. నమస్తే. ఇప్పుడు రష్మి గారు మనకి 4 days డేట్స్ కావాలండి. అప్డేట్లు నాకు ఫోన్ చేశారేంటి? మొత్తం రష్మి గారు మొత్తం మీరే చూసుకుంటారండి ఈ మధ్యన. ఎవరు చెప్పారు సార్ మీకు రష్మి గారు నేను చూసుకున్నాను చెప్పని? ఎవరు కాదు ఇంటర్నెట్ లిస్ట్ వచ్చి ట్రాన్స్ఫర్ చెప్తున్నాడు. రష్మి చూసి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరు పబ్బులు తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారండి. ప్రొఫెషనల్ కొలీగ్స్ ఇద్దరు 4 పంచాయతీ మాత్రాన యశ్వంత్ రాసేస్తారా? హలో అమ్మ ఈడు కూడా పూర్తిగా లేదా? ఇలా ఎవడు వెనకే సగం సగం ఏది పడితే రాసి పెడుతున్నారు. మన లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ఫోన్లు తగలయ్యా. హలో 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 సుడిగారు సుధీర్ గారా అండి? నేనే మాట్లాడుతున్నా. ఎవరు? చాలా బాగుంటుందండి మీది. నాదే ఏంటిది? హెయిర్ స్టైల్ అండి. ఓ హెయిర్ స్టైల్ అది, ఇంకా పెర్ఫార్మెన్స్ అనుకున్నా. మీకు రాంది అది ఒకటే కదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంజారాహిల్స్ ఉంది కండి. తెలుసు తెలుసు. అక్కడ పెట్రోల్ బంక్ పక్కన సత్యసాయి ఉంది కదా. సత్యసాయి 102 అందులో. అది కాదండి, దాని పక్కనే పక్క గల్లీలో ఇంకోటి ఉంది కండి, శ్రీసాయి నందనం. శ్రీసాయి నందనం 302. అది కాదండి, ఆ కార్నర్ కి వెళ్ళిపోతే డెడ్ ఎండ్ లో వస్తుంది కదా బిల్డింగ్. పైన పెంట్ హౌస్ శ్రావణియా? అది కాదండి. నేను మళ్ళీ మాట్లాడు. హైదరాబాద్ లో నీకు అన్ని ప్లేసులు తెలుసా నీకు? నీకు ఏ ప్లేస్ తెలియదురా, ఏ గల్లీ తెలియదురా నీకు? నువ్వు కొడుకువా గూగుల్ మ్యాప్ రా? ఏ అమ్మాయి అడ్రస్ అని చెప్పేస్తున్నావు? 102 గీతాంజలి అంటున్నావు, 105 అంజలి అంటున్నావు. అంటే ఫ్రెండ్స్ డాడీ. నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకోరా ముందు. సార్ ఇక్కడ సుడిగాలి సుధీర్ గారి ఇల్లు ఇదేనండి. నిన్న మేడం డ్రాప్ చేశారంట కదండి, బ్యాగ్ మర్చిపోయారంట కార్ లో. సార్ బ్యాగ్ సార్. ఇచ్చేస్తాను, సారీ మర్చిపోయాను. ఇదిగోండి. ఓ అక్కడ ఉందా? సరే బ్రష్ చేసుకోరా. అలాగే డాడీ. హలో బేబీ, కలుద్దాం సాయంత్రం కాక్టైల్స్ లో. సరే 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 ఓకే ఓకే ఓకే, నేను చూస్తాను చూస్తాను. చెప్పు. ఏం పర్లా, లైన్ ఉండు. డాడీకి ఏదో చెప్పొచ్చు. ఎవరా ఫోను? ఏం డాడీ ప్రతిసారి అనుమానిస్తావు? అక్కతో మాట్లాడుతున్నా. అవునా? మాట్లాడిగో. ఎవరు? అక్క. రాత్రి అడిగెళ్ళో చెప్పు నువ్వు. రాత్రి డాడీ రేపు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా, రామ్ ప్రసాద్ కి సీనుకి ఒంట్లో బాగోపోతే నేనే దగ్గర నుంచి స్క్రిప్ట్ రాసి గెటప్లు అన్ని ప్రాక్టీస్ చేస్తే డాడీ నైట్ అంతా. నమ్మాలా? ఆ సీనుడు ఫోన్ చేయాలి ఒకసారి. అరే శ్రీను. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? అంకుల్ ఇప్పుడు వరకు స్కిట్ ప్రాక్టీస్ బాగా చేసి పడుకున్నాడు అంకుల్ పక్కనే. నీ పక్కనే ఉన్నాడా? అవును అంకుల్. అంకుల్ మాట్లాడతారు అంకుల్, లేపమంటారా? వద్దులేరా, లేకపోతేరా. మాట్లాడండి అంకుల్, మళ్ళీ ఫీల్ అవుతారు. వద్దులేరా, లేకపోతేరా. లేపుతాను అంకుల్. సరే ఫోన్ మాట్లాడతాడు. బాయ్ అంకుల్, ఉంటాను అంకుల్. ఈడు కాదు, ఆ ఆటో నాడు ఫోన్ చేద్దాం. డాడీ వద్దు డాడీ. అంకుల్ చెప్పండి అంకుల్. సుధీర్ ఎక్కడరా? పక్కన ఉన్నాడు అంకుల్. అడిగానని చెప్పరాన్ని. అరే డాడీ అడగమని చెప్పారా అంకుల్? ఒకసారి మాట్లాడతారా? అదో మాట్లాడు ఒకసారి, మాట్లాడరా సీన్ ఒకసారి రాంప్రసాద్ తో. అరే రాంప్రసాద్ నువ్వు ఇంట్లో ఉన్న దైత్రుడిని. ఈడికి కాదు, ఆ తాగుబోతు సన్నిగడి ఫోన్ చేద్దాం. డాడీ ఆడికి వద్దు డాడీ. ఏరా? ఆడు తాగేసి ఉంటాడు మళ్ళీ. హలో. అరే సన్నీ అంకుల్. ఏ బార్ లో ఉన్నారా? నేను బార్ లో మీకు తెలుసు అంకుల్. షూటింగ్ లేకపోతే అక్కడే ఉంటావు కదా. సుధీర్ ఎక్కడ ఉన్నాడు రా? సుధీర్ అంకుల్ ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే ఫోన్ చేస్తా. సరేరా. సుధీర్ గారికి ఫోన్ చేద్దాం. లేదు డాడీ, వేరే ఫ్రెండ్. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, అవుట్ స్పీకర్ పెట్టు. డాడీ వద్దు. లిఫ్ట్ చేయి. హలో. అరే సిద్ధు చెప్పరా. ఎక్కడున్నారా? నేను ఇంట్లో ఉన్నారా. ఇంట్లో ఉన్నావా? మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేసిండా? ఎక్కడో అడుగుతుండు. అమ్మాయి ఏమైనా పక్కన ఉందా నీ పక్కన? అమ్మాయి లేదు బాబు, నేను ఉన్నానమ్మా. అంకుల్. అరే సన్నీ ఇప్పుడే ఫోన్ చేస్తాను అంకుల్. మీ కోఆర్డినేషన్ 150 ఎపిసోడ్లు ఇంకా విడిపోకుండా చేస్తారంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు విడిపోలేదు. సార్ రాత్రి శ్రావ్య గారి ఇంటికి వచ్చారంట కదా, వాచ్ మర్చిపోయారండి సార్, తీసుకోండి. శ్రావ్య ఎవర్రా? శ్రావ్య శ్రీనగర్ కాలనీ ఉంటుంది. శ్రావ్య ఎవర్రా? డాడీ నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి 12 గంటలకి టైం ఎంత అని అడిగింది డాడీ. నేను టైం చెప్పడానికి వెళ్ళి ఆ అమ్మాయి పద్దస్మాన్ నాకు ఫోన్ చేయడం ఎందుకు లేని వాచ్ ని దగ్గర పెట్టుకొని పెట్టి వచ్చాను. కాలీఫ్లవర్లు. ఇది నమ్మాలి నేను. డాడీ ఇందాక నమ్మినప్పుడు ఎందుకు నంబర్ డాడీ? సరే భోంచే. ఏంటో డాడీ రాత్రి 1:30కి లేచి అన్నం తింటా హెల్త్ ఏమైపోద్ది ఏంటి? జాగ్రత్త, ఆరోగ్యం కేర్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను, సాంబార్ పట్టుకో. అదే దేవి ఫోన్ చేస్తుందా, ఏం చెప్పాలి? ఓరే నీ అబ్బా, నీ ఫోన్ చేసిన కూడా నా పేరు చెప్తా. ఏం చేస్తున్నావు? డాడీ నేను అన్నం అది
ఏ లక్ష్మి ఎవరు నువ్వు? లక్ష్మి ఎవరన్నా? ఇగో 500 తీసుకొని వెళ్ళిపో. 500 ఏంటి? అంటే ఆ అమ్మాయి నిన్న 1000 రూపాయల చిల్లర కోసం వచ్చింది డాడీ నా దగ్గరికి. ఒక 500 ఇచ్చా, 200 మర్చిపోయా, ఇంటికి వచ్చింది తీసుకోవడానికి. అరే దేవానంద్, బాగున్నావంట్రా? ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ మంది. దేవానంద్ ఇక్కడ సేమ్ టు సేమ్ తండ్రి పోలిక. అవును, పులిబిడ్డ. అబ్బాయి ఏం చేస్తున్నాడు ఈ మధ్యన? అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు కదా ఈ మధ్యన. అవునవును, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. మొన్న మధ్యన విజయవాడలో రైడింగ్ లో దొరికాడంట. రైడింగ్ ఏంట్రా? నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాను డాడీ. అది పోలీసులు పట్టుకున్నా. ఇద్దరే ఉన్నారంట రైడింగ్ లో. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా? అరే దేవానంద్, మొత్తానికి మా అమ్మాయికి పెళ్లి సెట్ అయిపోయిందిరా. ఆ విషయం చెప్తాను వచ్చా. మీ అమ్మాయి పెళ్లి సెట్ అయిందా? అదేంట్రా మా అబ్బాయికి ఇస్తా అన్నావు నువ్వు? ఇప్పుడు అన్నాను 3 years బ్యాక్. తర్వాత జబర్దస్త్ స్టార్ట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ కనిపించడం. జాగ్రత్త మీ వాడు కొంచెం. ఏంట్రా నాకు ఈ నరకం? బయట సమాజంలో నడుస్తుంటే తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రా. డాడీ కార్ కొన్నా. ఇలా కాదురా, నేను ఏదో చేసి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? అవునండి, నేను సుడిగాలి సుధీర్ ఫాదర్ మాట్లాడుతానండి. సుడిగాలి ఫాదర్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి సార్. మ్యారేజ్ మీరు మూసేస్తున్నాను, బాగా ఉంటాండి. హలో హలో, మ్యారేజ్ బ్యూరో అండి? మీ నెంబర్ ని అన్ని మ్యారేజ్ బ్యూరోలు బ్లాక్ లో పెట్టడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో మూసుకుంటున్నారా మనల్ని చూసి? నీకు లాభం లేదురా, నేను ఏదో చేయాల్సిందే. ఇదో నీకు పెళ్లి చేస్తాను రండా. నాకు పెళ్ళా డాడీ? వద్దు డాడీ. సుడిగాలి సుధార్ రెడీ టు ఆక్యుపై. ఎవరికంటే కొడుకోండి. ఏంట్రా ఎవరు రావట్లేదు? అరే సుధీర్. అరే రాంప్రసాద్. ఏంట్రా డాడీ ఉదయం ఫోన్ చేశారు? ఏమైంది? అరే శ్రీను. అరే ఏంటి డాడీ ఫోన్ చేశారు? ఏంటి సంగతి? ఏమైంది? ఏం చెప్పారు ఫోన్ చేస్తే? ఏం చెప్తా? నువ్వు చెప్పావు కదా ఎప్పుడు ఫోన్ చేసినా నా పక్కన ఉండమని. అదే చెప్పాం. నువ్వేం చెప్పారా? శాస్త్రీస్ అదే చెప్పాను రా. లేపి మాట్లాడమని చెప్పని అడిగా ఉంటా. అవునరా, నువ్వే అదే చెప్పమా ఎప్పుడు ఫోన్ చేసినా. తన వెళ్ళారా మీ వల్ల ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్టిస్టులు అందరూ వచ్చేసారా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నారా? లేదు వచ్చారా? సాంగ్ కి ఎంట్రీకి సంబంధమే లేదు. ఇప్పుడు స్కిట్ కి దీనికి ఏం సంబంధం ఉండదు మేడం. నమస్కారం సార్. నీ ఫొటోస్ చాలా రోజులు చూస్తున్నాను. సార్ బాగున్నావు, కొంచెం హైట్ అది. కొంచెం కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం వచ్చాయండి? సార్ ఇలాగ నేను లేదు సార్. అలా కనిపిస్తే చాలు సార్, కనిపిస్తే చాలు, ఏది ఎక్కడన్నా పర్లేదు. రేస్ గుర్రం లాగా ఉన్నాడా ఆ సినిమాలో? ఇలా వెళ్తాడు, ఇలా వెళ్తాడు. నువ్వు కనీసం రేస్ గురం సినిమాలో పొరపాటు చూస్తూ ఎలాగనుకుని వెళ్ళిపోతాడు. అరే సుధీర్ ఫీల్ అవ్వకూడదబ్బా, స్టెప్పింగ్ స్టోన్స్ అంతే. 3 సార్లు చూసా, నాకే కనపడలేదు నేను. అది సార్ మ్యాటర్. చిన్న క్యారెక్టర్ ఏదో చూద్దాం కంపల్సరీ. ఏదైనా చిన్న హీరో లాగా ఏదైనా. ఇప్పుడే కదరా ఏ క్యారెక్టర్ పర్వాలేదు, ఇలా కనిపించాలా? మళ్ళీ చిన్న హీరో అంటే ఏంట్రా? ఫస్ట్ సినిమా కదా, చిన్న హీరో అయితే ఫస్ట్ బాగుంటది. అది నా ఫీలింగ్, అది నా ఫీలింగ్, వాడి ఫీలింగ్. ఇంకా నువ్వే వెళ్ళను, ఓకేనా? అలాగే సార్. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకో. ఓకే సార్, కాస్ట్యూమ్ నేను ప్రిపేర్ ఉంటాను సార్ అన్నిటికీ. సూపర్ సూపర్. హీరోయిన్స్ కో సాంగ్ వేసుకోండి. ఎవరు సార్? మన సినిమాలో హీరోయిన్స్ అయ్యాలి. ఓ హీరోయిన్స్. నమస్తే అండి. సుధీర్ ఫోన్ నెంబర్ ఏమన్నా? ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్ దేనికిరా? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సార్. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిన్న హీరోగా చేస్తే ఛాన్స్ ఇద్దామని. నువ్వు వాళ్ళకి ఇస్తావు ఛాన్స్? వస్తే నాకు ఇచ్చేలా ఇట్రా. మన హీరో గారు వస్తున్నారు, బ్లాస్ట్ రెడీ చేసుకోండి. హీరో గారిని పిల్లండి. ఎవరో పెద్ద ఆయన వచ్చినట్టున్నారు, కూర్చేయండి. కూర్చు. పెద్ద ఆయన్ని పడేస్తారండి సార్. అది ఆయన పెద్ద ఆయన కాదు, మన సినిమాకి హీరో ఇతనే. హీరో పెట్టుకుని ఏం చేస్తారు సార్? మొత్తం 200 కోట్ల బడ్జెట్. 200 కోట్ల? 100 కోట్లు మనకి, 100 కోట్లు ఆడ ముడతలు తీయడానికి సినిమాలో మొత్తం. సార్ పిలిచాను సార్, మీకు సీన్ చెప్దామని చెప్పి. సినిమా పట్టుకో. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే మీరు వెనక నుంచి వస్తుంటే బ్యాక్ నుంచి 2 బాంబులు
సార్ కొంచెం నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా నేను చెప్పిన ఓకే, బ్లాస్టింగ్ గట్టిగా వస్తుంది కదా సార్ తర్వాత. సరే సరే మనం వెళ్ళన్నాడు కదా, విలన్తో మీకు వార్నింగ్ ఫైట్ స్టార్టింగ్. సరే ఓకే. మొహం చూస్తేనే వార్నింగ్ ఇచ్చినట్టు. ఇంకా మీ విలన్ సార్, మీరు మామూలుగా రెచ్చిపోతారు. యాక్షన్. సార్ మొత్తం లాగ్ అయింది సార్. లాగే వద్దు, మనం భోజనం చేద్దాం పద. సార్ 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 ఇలా వెళ్తే రేపు ఉదయం అయిపోతుంది సార్ సినిమా. మరి ఆనే రమ్మన్నట్టుగా దున్నపోతులాగా ఉన్నాడు, అలా సోరైపోతే గుడ్లు పెట్టి తెచ్చుకోవాలి, అలా చూస్తున్నాడు. మీరే వెళ్ళండి సార్, ముసలిని పట్టుకోండి. ఓకే. యాక్షన్. సార్ ఏంటి సార్ వాళ్ళు తగ్గితే రారా దమ్ముంటే రారా, రారా దమ్ముంటే రారా, రారా సార్ ఏంటి సార్ ఇది ఇస్తున్నాడు, వెళ్ళు. దమ్ముంటే రారా, సార్ రారా. సార్ మీరు కూర్చోండి సార్. పది సార్ రారా 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 అంటే ఎవరు వస్తారు సార్? తాత గారు కొంచెం ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేసి చెప్పండి సార్. రెడీ సార్, యాక్షన్. సార్ ఉన్నాడా పోయాడా సార్? ఉన్నా ఉన్నా. ఎలా నువ్వు భయపడతావేంటి? భయం వేస్తుంది సార్ ఆయన. సార్ డైలాగ్ చెప్పండి. దాంట్లో ఏం రాయలేదుగా, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఓ ఈ సీన్ మీకు ఇచ్చానా? అర్రే ఇది మీది సార్. ఇది నాదా? మరి ముందే చెప్పాలిగా. ముందు మాత్రం వేరేసాం కానీ. రెడీ రెడీ సార్. యాక్షన్. గండుకోటకెళ్ళినా, గండిపేటకెళ్ళినా, ఏ పేటకెళ్ళినా ఈ పేటకి నేనే రా ముఠా మేస్త్రి, చూసుకుందామా, రారా రా రారా. అన్నిసార్లు రమ్మని కూడా సార్, ఆడు మామూలు కాదు, వచ్చి వచ్చేస్తాడు. బాబా వద్దులే. మీకు ఆ ఎనర్జీ రావట్లేదు సార్, హీరో విలన్ వార్నింగ్ ఇచ్చేది. సో మీరు అందరికి హీరోయిన్ తో రొమాన్స్ సీన్ మనం ప్లాన్ చేసుకుందాం సార్. పదండి పదండి, తెలుసు కదా సార్. ఫస్ట్ టైం అమ్మాయిని మీరు చూసారు, చూడగానే ప్రేమలో పడ్డారు. సరే వెళ్ళి మీరు ప్రేమించని చెప్పాలి, ఓకేనా? సరే సరే. యాక్షన్. నిన్ను చూడగానే పడ్డాను, నీ హెయిర్ స్టైల్ షార్ట్ గా ఉంటే ఇంకా బాగుంది. సార్ అమ్మాయి ఎక్కడ ఉంది సార్? మీ డాడీ వెళ్ళిపోయారు, కనిపించలేదు మీకు? తెలియలేదు. ఒక ముద్దు పెట్టుకోండి, మన సీన్ లో 100 కోట్లు పెట్టారు కదా. చేయండి సార్, యాక్షన్. ముందు ఇస్తాను అలాగుండు. డైరెక్టర్ ఇదేంటండి ముద్దిస్తానని మోచిపోయినట్టున్నాడు. మీరు రండి, నేను ఇస్తాను. ఇటు రండి. హీరోయిన్ మార్దామా? హీరోయిన్ మారుతాం సార్, ఆ హీరోయిన్ పెడతాం సార్. సార్ సార్ ఎలా వచ్చింది సీన్? బాగుందా? బతికే ఉన్నావరా? 100 days 100 సూపర్ సార్. అంటే కోటికి ఒక రోజు. ఒక సాంగ్ వేద్దాం సార్, చెక్ తీసుకుందాం. మంచి సాంగ్ కూడా వేసుకోండి. డైరెక్టర్ సార్ 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 తాతగారు ఎలా వచ్చింది సాంగ్? బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చిందండి సార్. మీరు ఆ డబ్బులు ఏవి ఇస్తే మేము బాండ్ తీసుకో. అదే ఎంత గొప్ప సినిమా తీసిన తర్వాత పెట్టండి, సగం పెట్టారు సార్. డార్లింగ్ సార్ డార్లింగ్ సార్ 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 యాక్టింగ్ మళ్ళీ మళ్ళీ వేస్తాడు చూడు, బాగుంది అంటాడు ఇప్పుడు. సార్ 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 ఒరేడు పోయాడు ఏంటాడు? ఏదో చూడు ఒకసారి. చచ్చిపోయాడా? రెవల్యూషన్ ఏంటండి? నేనున్నా కదండి, మీరేం కంగారు పడదు. డార్లింగ్ ఇంకా డార్లింగ్ ఏంటాడు? రాలిపోయాడు. సార్ నా కెరియర్ పరిస్థితి ఏంటి సార్? నిన్ను నమ్ముకున్నందుకు నా కెరీర్ ఏమో తెలియట్లేదురా. నీ కెరీర్ కే బ్రహ్మాండంగా ఉందిరా. ఆయన తీసుకెళ్ళి లోపడేయండి. మా రెమ్యునరేషన్ ఏంటండి? నా కెరియర్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మీరు సార్ రండి, మనందరం వాళ్ళ బాధల్లో ఉన్నాం కాబట్టి. ఎక్స్ట్రా జబర్దస్త్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఈ సాంగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ హాస్పిటల్ నేనే
డాక్టర్. వెరీ క్రిటికల్ కేసెస్ వస్తుంటాయి మన దగ్గరికి. యాక్చువల్ డెంటల్ హాస్పిటల్ కాదండి, మెంటల్ హాస్పిటల్. పడిపోయింది అంతే. ఈ మెంటల్తో పడలేకపోతున్నాను సార్. చేసి 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 నాకు 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 పిచ్చి వచ్చేలా ఉందండి. రోజు పిచ్చి 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 చచ్చిపోతున్నాను సార్. లాభం లేదు ఇంకా. ఏదో ఒకటి చేసి పిచ్చి మొత్తం క్యాన్సిల్ చేసేయాలి అంటారా. రాంప్రసాద్, అమ్మో మా డాక్టర్ గారు సార్. నా డ్రెస్ వేసుకున్నాంట్రా. సారీ సార్. రాస్కెల్, ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, నాకు పిచ్చి లేదు సార్. వదిలేస్తే నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళిపోతాను సార్. చూడు, నేను వెళ్ళిపోతాను సార్. హలో సార్, నేను వచ్చేస్తాను సార్. చెప్పండి సార్, పిచ్చి లేదండి సార్. ఎవరికరా ఫోను? ట్రంప్ సార్, ట్రంప్. ఇప్పుడు ఏమంటారు బాబు గారు? మీకు ఇంజెక్షన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? అక్కడే ఉండు. ఇంజెక్షన్ కి తగ్గదు, కరెంట్ షాక్ పెట్టు. ఎలా ఉంది? ఐఎమ్ ఆల్ రైట్ డాక్టర్. ఓకే, ఐఎమ్ ఆల్ రైట్. ధోని దగ్గరికి. ఎందుకు? ఇంక ఇండియా టైంలో ఆడినాం, రిటైర్మెంట్ ప్రకటించేస్తాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటే నేషనల్ మీడియా రావాలి, చాలా కష్టమైపోద్దిరా. ఇప్పుడు వద్దు, ఓకేనా? తర్వాత పెట్టుకుందాం. ఓకే ఓకే, రైట్ రైట్. దీని వైపు అలా దీర్ఘంగా చూస్తుండే ఒకసారి నిద్ర వస్తుంది, కొంచెం మైకంగా ఉంటది, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు నెమ్మదిగా లెగిస్తున్నారు. 1 2 3 4 ఓపెన్ యువర్ ఐస్. డాక్టర్ నాకు ఏమైంది డాక్టర్? డాక్టర్ వస్తున్నారు, డాక్టర్ వస్తున్నారు, డాక్టర్. పెద్ద పిచ్చోడు వచ్చాడు, పెద్ద పిచ్చోడు వచ్చాడు. నో నో నో, ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. మన కంపెనీ షేర్లు నష్టాలు వచ్చాయని చెప్పి ఏమాత్రం మీరు దిగులు పడదు. కావాలంటే 2 ఫ్లోర్ పైకి లేపండి. స్వామి, ఏళ్ళతో తిరిగినాయని చెప్పి 2 పిచ్చోడు అనుకోపాకండి. ఐఎమ్ ద డాక్టర్ ఆర్పి. మొదలు ప్రామిస్ గా చెప్తాను, నేను మంచి డాక్టర్ ఆర్పి అంతే. పరిస్థితుల ప్రభావితం అలా ఉంది, దయచేసి నన్ను నమ్మండి, నేను డాక్టర్ని. అర్థమైందా? ఇదంతా అయిన తర్వాత కంపల్సరీ పిచ్చోడు అంటారు. ఏం చేస్తున్నావా? ఆలోచిస్తున్నా. ఏం తాగుతున్నావు? ఏంది గాలి 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 ఎందుకు తాగుతున్నావు నువ్వా? గాలి తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోద్దని డాక్టర్ గారు చెప్పారు. అక్కడ ఏడుంది గాలి అసలు? గ్లాస్ పట్టుకు వస్తా. పట్టుకున్నా. ఏముంది ఇట్లా? గాలి ఉందంట. గాలి నాకేం కనబడటం లేదా? ఒకసారి ఊదు. ఏం జరిగింది? చెయ్యి గాలి తగిలింది. మరి గాలి ఉన్నట్టుగా తాగే. కొంచెం కావాలా? వద్దు, నా గ్యాస్ ట్రబుల్ తక్కువ ఉందిలే. గురుగారు ఏం చేస్తున్నారా? గూగుల్ చూస్తున్నా. ఎందుక? బీకామ్ లో ఫిజిక్స్ ఉంటదా లేదా? బాగా ఎదుగు మ్యాథ్స్ కూడా దొరుకుతుంది. డాక్టర్, మీరు షేవింగ్ చేసుకోలేదు? ఇట కాదబ్బా, ఇలా ఒక క్రమ పద్ధతిలో పెట్టాలి, లేకపోతే మొత్తం పగిలిపెట్టుంది నాకు. లైన్లోకి రండి, లైన్లోకి రండి, లైన్లోకి రండి అందరూ. లైన్లోకి రండిరా, లైన్లోకి రండిరా. ఒరే లైన్లోకి రండిరా. ఇప్పుడు ఇలా పడుకోబెట్టియాల, లేకపోతే అసలు కుదిరేటట్లేదు వ్యాపారం. ఓయమ్మో ఇలా పడుకోబెట్టాలయో. రండి, కమల్ గైస్, కమల్ ఇలా చూడండి. చూడు, అందరూ అందరూ పడుకుంటున్నారు. ఆడుకుంటున్నారంటే ఆడుకున్నారు కదా, సరే ఓకే, మీరందరూ ఆడుకోండి. ఇదే టైము, సందు చూసుకుని వెళ్ళిపోవాలి నుంచి. చెప్పు డాక్టర్.
అందరూ పడుకున్నారు. కరెక్ట్ గా ఇదే రైట్. మొత్తం ఇల్లు అంతా దోసేయచ్చు. నువ్వెవరు? నేను దొంగని. మీరెవరు? పోలీస్. పోలీసా? నువ్వు? లాయర్. లాయరా? నువ్వు? డాక్టర్. దేనికొచ్చావు? నేను దొంగతనం చేయడానికి వచ్చా. డబ్బులు కావాలా? అవును కావాలి. డబ్బులు కావాలంటరా? అబ్బా సూపర్ రా మీరు. అరే ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. దొరదొస్తుంది గోక్కుంటున్నాం. గోక్కుంటున్నారా? దొంగతనానికి వచ్చా కదా, చూస్తావే. దొంగతనం చేద్దాం. దొంగతనం చేద్దామా? మీరెవరు? దొంగలమే. దొంగల మీద పోలీసు అన్నారు. ఊరికే డబ్బులు ఎక్కడున్నా? డబ్బులు ఎక్కడున్నా? డబ్బులా? అక్కడ అటు. అటని ఇటు చూస్తావేంట్రా? అటు కాదా, ఇటు అనుకుంటా. ఓరే అమ్మ ఇటని అటు చూస్తా. అటు కాదురా, ఇటున్నాయి ఇటున్నాయి ఇటున్నాయి. అరే అట్టు కాదురా, అట్టునే చూడు. ఓ పని చేయండి, ముందు మీరు ఎలాంటి వెనకత నేను వస్తా. నైస్ ఐడియా. నా కథ ఫాలో అండి. ఓకే ఓకే. ఇక్కడేం లేదుగా. ఏదో ఉందనుకుంటా. ఎక్కడెత్తాలి? ఏం చేస్తున్నాడు? టైప్ చేస్తున్నాడు. ఇక్కడ పైపు ఉందా? తీసాను. నీకు కనిపించిందా? నాకు కనిపించలేదు. నాకు కనిపించలేదు. నీకు కనిపించింది. ఆడిని తీసాడు. ఆడు తీస్తానని చెప్పి నాకు కనిపించింది అంతే. నీకు కనిపించిందా? ఇది కనిపించిందనే నేను తీసా. ఓకే ఓకే. ఏంటి? సీసీ కెమెరా. కనబడతాం ఎలాగ మరి ఇప్పుడు? కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో. ఒరే కళ్ళు మూసుకుని మనం కనబడతాం. వాళ్ళకి కనిపించాం కదా. సీసీ కెమెరా ఉంది. ఇలా కనబడవా? ఒరే నీ అమ్మ చూస్తున్నాను కూడా. ఒరే ఇక్కడ పైపు ఉందా లేదా? అరే ఇక్కడ పైప్ లేదు. ఒక్క నిమిషం నేను వస్తా. ఎక్కడికి? సీసీ కెమెరా ఆన్ చేసి వస్తాను. ఒరే అమ్మ ఇప్పుడు దాకా ఆఫ్ ఉందా? మరి ఎందుకు కింద ముగిచ్చారు? ఆన్ చేసి కెమెరా ఆన్ చేస్తానంటారా? పైపుని చూసుకోవాలి కదా. ఓకే అమ్మ తుమ్ము కోసం ఎప్పుడు దాకా. ఒరే డబ్బులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఒక్క నిమిషం ఏంటి ఇలా వెళ్తున్నారు? ఇలాగే రావాలి. లక్ష్మీదేవి లక్ష్మీదేవి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు? నాకొద్దు, నిద్ర ఉంచుకో. నిజంగా మీకు వద్దా? వెళ్ళిపోనా? థ్యాంక్ యూ రా. ఐ మిస్ యూ రా. ఓకే ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే అమ్మ ఇక్కడ పైపు ఉంది. అప్పుడప్పుడు వస్తుండే. వస్తుంటా మర్చిపోక. నా పేరేం పేరు గుర్తుందా? తెలీదు. నా పేరేం పేరు? నా పేరేం పేరు? నా పేరేం పేరు? నా పేరే. నా పేరు తెలుసా? తెలుసు. నా పేరు. నీ పేరే? అవును అమ్మయ్య. హలో ఒక్కసారి. దొంగ కదా నువ్వే? అదే
కొత్త పేషెంట్. పేషెంటా? పేషెంట్ ఏంటి? మరి రైల్వే ట్రాక్ ఉండేది దొంగ నోతుల మీద ఉంటుంది. ఛీ, 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 ఛీ. ఏయ్, నా పట్టుకోండి. సార్, ఇదేంటి సార్, ఇల్లు కాదా? ఒరే నువ్వు ఇది ఇల్లు కాదా అన్నావు, నువ్వు పిచ్చోడు కాదా? సార్ నేను నిజంగా పిచ్చోడు కాదు. ఒరే నువ్వు నిజంగా పిచ్చోడు కాదు అంటే 3 క్వశ్చన్లు అడతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పానంటే నేను నిన్ను ఆడి కార్డు ఇంటికాడ చెప్తా, ఓకేనా? ఓకే సార్. 3 క్వశ్చన్లు అడతా. అలాగే సార్. ఓకే. నంబర్ 1, నువ్వు పిచ్చోడివా కాదా? కాదు సార్. ఇక్కడ అందరూ అదే అంటారు. అవును సార్. అవునా? నువ్వే ఒప్పుకున్నావు కదరా. 2వ క్వశ్చన్, ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? ధోని సార్. నేను అడిగింది హాకీరా. ఓకే. 4వ క్వశ్చన్ అడుగుతుండా. ఓకే సార్. 3వది ఎవరు అడిగారా? అంటే నీకు 3వది కూడా అడిగారో లేదని పరిభ్రమ స్థితిలో ఉన్నావు అంటే నువ్వు పిచ్చోడివే. పిచ్చోడు కాదు సార్. నువ్వు పిచ్చోడివా? సార్, కాదు సార్. ఓకే, నువ్వు పిచ్చోడు కాదు కదా. ఒక లెక్క అడుగుతాను, వాడికి సమాధానం చెప్పావంటే యువర్ నాట్ ఏ పిచ్చి ఇన్ గ్రౌండ్ ఆఫ్ యూ. ఓకే ఓకే సార్. అడుగు. బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా ఉండదా? ఉండదు సార్. ఏ కావాలి? ఫిజిక్స్ ఉన్నదా? ఉండదు సార్. నువ్వు పిచ్చోడివే. పిచ్చోడే సార్. కరెంట్ షాక్ పెట్టండి. సార్, 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 నిజంగా పిచ్చోడు కాదు సార్. మిషన్ తీసుకోండి, మన దగ్గర సెట్ ప్రాపర్టీ మిషన్ సార్, తీసుకోండి. పిచ్చోడు కాదు సార్. మొత్తం సుధర్ జస్ట్ లైక్. సార్, 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 సార్ నేను నిజంగా పిచ్చోడినా? నువ్వు దొంగడువేనా? దొంగ దొంగతనం చేద్దాం. సరే నాన్నకాలరా. సార్ మళ్ళీ 60 రూపాయలు దొంగని. అమ్మో సీసీ కెమెరా. మమ్మీ, డాడీ, నన్ను ఆశీర్వదించండి. ఎందుకు నాన్న? బీకామ్ లో ఫిజిక్స్ ఉందంట, చదువుకొని వస్తా. దాంట్లో మ్యాథ్స్ కూడా బాగా చదువుకోనరా, ఓకేనా? మెంటల్ హాస్పిటల్. నేను చూపెడతా. పైపుంది. గుర్తుంది నీకు? గుర్తుంది. ఇటు ఎక్కాడు పద. కట్ 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 కట్. పాక్కొని వెళ్ళాలరా, పాక్కొని. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచు